గణ గణ ఘంటానాదం ఢమ ఢమ ఢమరునాదం. నాయుడు గారు, కీర్తి, పూజిత శ్రీ స్వర్ణలత, అన్నపూర్ణ యాదవ్, లాయర్ కేవీఎల్ నరసింహరావు గారు, జెన్నీ, సుమన్ శెట్టి గారు, పొట్టి చిట్టిబాబు గారు, చెన్నకేశవ నాయుడు, శివానాయుడు, తేజ. ఓకే, గౌరవనీయులైన మన పొట్టి చిట్టిబాబు గారిని కూడా వేదికలు ఆరంభించేందుకు కోరుతున్నాను సార్. లేదు సార్, మీరు రావాలి, మీరు మన్నించాలి. వచ్చేసి జి కృష్ణానాయుడు గారు, సంగీతం లక్ష్మణ్ సాయి, ఫైట్స్ హుస్సేన్ బాయ్ గారు, కొరియోగ్రాఫిక్ బండ్ల రామారావు గారు, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎస్ కరణ్, మేకప్ రఘు శ్యామ్, ప్రొడక్షన్ బాబు నాయక్, కో డైరెక్టర్ మురళీకృష్ణ, దేవిక ఫణీంద్ర ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకర్. వీళ్ళు చాలా ఈ మూవీకి ప్రాణం పెట్టి శ్రమిస్తున్నారు సార్. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలం పక్కాగా సినిమా హిట్తోనే జరుగుతుంది. నగర్ 1947 చాలా వెరైటీగా ఉంది. ఫ్యూ డేస్ బ్యాకే వచ్చి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అలానే కేవీఎల్ నరసింహారావు గారు వచ్చి నన్ను కలిశారు. సరే ఇలా మేము చేస్తున్నామని అంటే చాలా సంతోషం, చేయండి. సో ప్రొడ్యూసర్ రమాదేవి గారికి అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఇలాంటి మూవీ చేస్తున్నారు ధైర్యంతో కష్టపడి. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవుద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా వెరైటీగా ఉంది. మార్నింగే నాకు ఒక హాఫ్ ఎ మినిట్లో లైన్ అనేది చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ లైను. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవుద్దని కావాలని రమాదేవి గారికి, అలానే డైరెక్టర్ ప్రసాద్ గారికి, ఇది ఎంటైర్ టీం అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున ఏదన్నా మీకు హెల్ప్ కావాలన్నా రిలీజ్ టైంలో కానీ, ఇంకా ఏదైనా అవసరానికి రిలీజ్ టైంలో మాకు ఏ విషయంలో అయినా కానీ మా వల్ల హెల్ప్ కావాలంటే తప్పకుండా చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అగైన్ ఐ విష్ హర్ అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు గౌరవనీయులు మోహన్ గారికి, దర్శక నిర్మాతలకు, సాంకేతిక వర్గానికి, గౌరవ పెద్దలు నరసరావు గారికి, చిరంజీవి లక్ష్మణ్ సాయికి, సాంకేతిక బృందాన్ని అందరికీ నమస్కారం. కాశీ భారతదేశానికి ఒక నాభి. జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు కాశీ ఒక జీవనాడి అన్నాడు ఒక మేధావి. ఇవాళ మోహన్ గారు ఒక మాట అన్నారు, 40 సంవత్సరాల నా సుదీర్ఘ అనుభవంలో ఈ టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు చప్పట్ల ద్వారా సాధించవచ్చు. దేవాలయం అనేది మానవుని మడుగునకు, జీవన వ్యవస్థకు దర్పణం లాంటిది. సమాజ నిర్మాణంలో దేవాలయం ప్రధాన భూమిక. శివాయనవ మానవ అది భవార్ణవ తారకమని ఎరుగవ, ఒక కణము జలము, ఒక బిల్వదళము, అకళంక భక్తికి అరుణకిడు ఫలము. ఇవాళ శివలింగాన్ని పెట్టి, బిల్వపత్రాన్ని పెట్టి ప్రారంభ గీతికంగా ఉన్నటువంటి లక్ష్మణ్ సాయి గారు ఒక అద్భుతమైనటువంటి పాటను అందించాడు. నిర్మాత ఈ ప్రపంచానికి కొత్తదైనా కూడా సమాజానికి ఏదైనా చేయాలి, ఒక ఆధ్యాత్మిక భావనా సంపత్తిని పరివ్యాప్తం చేతా ఉన్నటువంటి ఉదాత్త ఆశయంతో దర్శకుడిని ఆశ్రయించి, దర్శకుడి యొక్క ప్రతిభా సంపత్తిని క్రోడీకరించి, పరిణతి చెందిన సాంకేతిక వర్గాన్ని ఏర్పాటు చేసి ఒక సినిమా తీయటం చాలా సాహసోపేత కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. సినిమా సమాజ నిర్మాణంలో ఒక ప్రధాన భూమిక. ఏదైనా చైతన్యం తీసుకురావాలంటే మాధ్యమం ద్వారా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాశీనగర్ 1947 సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా 1947 మీరు అనుకుని పెట్టినట్టుంది. కాబట్టి ఈ సినిమా మా మోహన్ గారు చాలా సౌజన్యమూర్తి, ఆయన చాలా మితభాషి, నిర్మాణాత్మకమైనటువంటి
అధ్యక్షుడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సహజ వడ్లపాటి వారు కూడా ఈ కార్యక్రమాన్ని రావడం సంతోషంగా భావిస్తూ సాంకేతిక వర్గాన్ని మరొకసారి అభినందిస్తున్నాను. పాటల రచయితను, మాటల రచయితను, సంగీత దర్శకుడిని, నటులను వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ కాశీనగర్ 1947 నా ఆరాధ్యమైనటువంటి పరదేవత సముజ్వలమైన భవిష్యత్తు కోరుగా కోరుకుంటూ ఓంకార పంజరషుకీం ఉపనిషద్ ఉద్యాన కేళికలకంఠీ ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయేద్ గౌరీం. ఆ పరదేవత వీళ్ళందరికీ మంచి యశస్సును, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాల్సిందిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. వేదికను అలంకరించిన టుడేస్ చీఫ్ గెస్ట్ శ్రీ వడ్లపాటి మోహన్ గారికి, అలాగే విశిష్ట అతిథి దైవజ్ఞ శర్మ గారికి, బ్రహ్మశ్రీ దైవజ్ఞ శర్మ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ శ్రీమతి రమాదేవి రెడ్డి గారికి, అలాగే మా డైరెక్టర్ శ్రీ ప్రసాద్ గారికి, అలాగే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, సభకు ఇచ్చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, మీ అందరికీ శుభాభినందనలు, నా ప్రత్యేకమైన నమస్కారాలు. నేను కేవీఎల్ నరసింహారావు, మూవీ ఆర్టిస్ట్. ఈ కాశీనగర్ 1947 ఇదొక హైలీ క్లాసికల్, డివోషనల్, స్పిరిచువల్ అండ్ ఆల్సో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. చాలా మంచి టైటిల్ పెట్టారు మా డైరెక్టర్ గారు. ఇందులో నన్ను నా మీద నమ్మకం ఉంచి నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో నేను ఆలయ ప్రధాన ధర్మకర్తగా చేశాను. ఈ సినిమాలో నా మీద నమ్మకంతో నాతోటి కర్రస్వాము, కత్తిస్వాము అవన్నీ కూడా చేయించారు సారు. నా విధు కూడా పెట్టారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు అవర్ డైరెక్టర్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇది చాలా మంచి టైటిల్. ఇది మీకు టైటిల్ బట్టే తెలిసిపోతుంది మన డైరెక్టర్ గారి సినిమా ఎంత బాగా తీస్తున్నారు అనేది. చాలా మంచి డెడికేటెడ్ మూవీ. ఇందులో అందరూ కూడా ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా చాలా ఇష్టంతో, కష్టంతో చేస్తున్న సినిమా ఇది. ఇది చిన్న సినిమా అయినా మంచి కంటెంట్, మంచి సబ్జెక్టు ఉన్న సినిమా. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ఓటీటీ ఉంది. సినిమా ఎంతో విస్తృతమైంది. మన తెలుగు సినిమా ఈరోజు చాలా అభివృద్ధి చెందింది. చాలా గోల్డెన్ పీరియడ్ అని అనొచ్చు. ఇప్పుడు ఇలాంటి టైంలో చిన్న చిన్న సినిమాలు కూడా చాలా విజయవంతం అవుతున్నాయి. అలాగే ఈ సినిమా కూడా బాగా విజయవంతం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇది మంచి హిట్ ఇస్తుందని నేను నమ్ముకుంటున్నాను. దీని ద్వారా మన ప్రొడ్యూసర్ శ్రీ రమాదేవి రెడ్డి గారు, మేడం గారు శ్రీమతి రమాదేవి రెడ్డి గారికి మంచి లాభాలు చేకూర్చి ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నెన్నో చేసే అవకాశం దీని ద్వారా కలుగుతుందని చెప్పి ముఖ్యంగా ప్రొడ్యూసర్ శ్రీమతి రమాదేవి రెడ్డి గారిని ఈ సభాముఖంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదే మాదిరి ఈ సినిమా ముఖ్యంగా 1947 అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ ట్రూ స్టోరీ. మా డైరెక్టర్ గారు తీస్తుంది కాశీనగర్ 1947. టైటిల్లోనే చాలా క్రియేటివ్గా, చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, చాలా డెడికేటెడ్గా ఉంది. టైటిల్లో సగం విజయం వచ్చినట్టుగా ఉంది. అంత బాగా తీస్తున్నారు డైరెక్టర్ గారు. ముఖ్యంగా డైరెక్టర్ గారికి నా ప్రత్యేకమైన అభినందనలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమా అందరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు, డిఓపి గారు, ముఖ్యంగా మా డిఓపి కృష్ణ గారు ఒక్కొక్క సీను చాలా చాలా బాగా తీస్తున్నారు ఇందులో. ఆయనకి నా ప్రత్యేక సభాముఖంగా డిఓపి కృష్ణ గారికి నా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని మీ అందరి ఆదరాభిమానాలతోటి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారి సహాయ సహకారాలతోటి ఈ సినిమా బాగా అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా మంచి విజయాల్లో చెందుతుంది అనే నమ్మకం నాకు బాగా ఉంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ముఖ్యంగా ఒకటి మటుకు చెప్పగలను, ఈ సినిమా కుటుంబం అందరూ, పెద్దలు, పిల్లవాళ్ళు అందరూ కూడా ఫ్యామిలీతోటి హ్యాపీగా చూడగ సినిమా అని చెప్పి నేను ధైర్యంగా, గర్వంగా చెప్పగలను. అంత మంచి సినిమా ఇది. కాశీనగర్ 1947 ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ. ఖచ్చితంగా అందరూ హ్యాపీగా, పెద్దలు పిల్లలు కలిసి చూడదగ్గ సినిమా ఇది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్లీజ్ బ్లెస్ మీ. ప్లీజ్ బ్లెస్ ది మూవీ. ప్లీజ్ బ్లెస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నమస్తే. హెడ్స్ ఆఫ్ అన్నారు కదా ఇప్పుడు చిత్రాల ప్రసాద్ నాయుడు గారు ఆ మాట ఈ మధ్య నిరూపణ అయింది. ఇంతకుముందు కర్మయోగి ధర్మయాజుడి చరిత్ర అనే సినిమాకు
దైవజ్ఞ శర్మ గారు వచ్చి వారి యొక్క దాని యొక్క నిర్మాత మురళీధర్ గారు, జీజే రాజు గారు మరియు దైవజ్ఞ శర్మ గారికి అత్యంత ఆత్మీయులైన ఓంకార్ రాజు గారు విశాఖపట్నం వచ్చి ఆ అవార్డు స్వీకరించారు. ఆ విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్ నేనే ఆర్గనైజింగ్ సెక్రటరీగా వర్క్ చేశాను. వారి ఆశీస్సులో ఫలితం అంత ఉంటుంది. ఈ కాశీనగర్ 1947 కూడా ఒక అత్యంత అద్భుతమైన చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి శివభక్తితో కూడుకున్న సబ్జెక్ట్ కాబట్టి సాంగ్ బాగా చేసే సోర్స్ అవకాశం ఉంది కాబట్టి చేసే అవకాశం నాకు ఇచ్చారు. చిత్తజల్లు ప్రసాద్ గారు, ఆప్తులు, ఆత్మీయులు. ఆల్రెడీ ఒక సినిమా కలిసి చేశాము, దాని సాంగ్స్ బాగా చేశాము. అప్పుడు తర్వాత ప్రొడ్యూసర్ మేడం గారు, రామకృష్ణ గౌడ్ గారు అయితే మాకు 30 ఏళ్ళ అనుబంధం. కలవకుండా కలిసినట్టే ఉంటుంది అది. అందుకోసం ఎందుకంటే అలా ఎప్పుడు కలుస్తూనే ఉంటాము. స్పీచ్ కంటే కూడా సబ్జెక్ట్ మంచిది కాబట్టి శివ పంచాక్షరి ఒక మంత్రం చదివి నేను ముగిస్తాను. ఎందుకంటే స్పీచ్ అందరూ చెప్తున్నారు కాబట్టి అంతకన్నా ఎక్కువ నేను చెప్పలేనేమో. అది అది తప్పకుండా. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మౌనీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యత్పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతి. నమస్కారం. ప్రముఖులందరికీ నా యొక్క పాదాభివందనాలు. ముఖ్యంగా ఏదైనా చీమ కుట్టాలన్నా చీమ కదలాలన్నా ఆ ఈశ్వరుని కృప ఉండాలి. ఆ కృప నిండుగా నాకు ఉంది కాబట్టి ఈ సినిమా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈశ్వరాయ నమః. ఆయనని నమ్మినవాడు ఎక్కడ ఎటువంటి డోకా లేకుండా చూసుకునేవాడు ఆ సర్వేశ్వరుడే, ఈశ్వరుడు. ప్రపంచాన్నే ఏలుతున్నాడు. మన కాశీ అంటేనే ఆ పేరులోనే శుభం ఉంది. కాశీనగర్ 1947 సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముఖ్య కారణం ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు, మా అన్నగారు. ఆయన ఎల్లవేళ సుఖంగా ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. ఘాటీ సినిమా చేశాను, అది ట్రైలర్ కూడా మీరు చూడొచ్చు. నేను మీ అందరికీ సుపరిచితమే. ప్రజలారా, మిత్రులారా, ఇక్కడ వచ్చినటువంటి మీడియా
ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నా యొక్క పాదాభివందనాలు. మీరందరూ ఉంటేనే మేము ఉంటాము. మా కళాకారులు, మేము కళాకారులం అంటే మేము ఈ కళా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు కళామ తల్లి దీవెన కూడా చాలా ఉంది అని నేను భావిస్తున్నాను. కాశీనగర్ 1947 సినిమాకి దర్శకులు చిత్తజల్లు ప్రసాద్ గారు నాకు వరం ప్రసాదించారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంతేకాకుండా ఒక చిన్న మాట అంటే ఒక చిన్న వ్యక్తి ఎవరు మన పిఆర్ఓ బాబు నాయక్, ఆయన ప్రింట్ అంటే నా యొక్క యాడ్ ఆయన సినీ రంజని దాంట్లో వేయకపోయి ఉంటే గురుగారి దగ్గర వెళ్ళకపోయి ఉండేది. సో 5 సినిమాల్లో హీరోగా చేశాను, 4 సినిమాల్లో విలన్గా చేశాను. అంతా కళామ తల్లి ఆశీర్వాదంగానే నేను భావిస్తున్నాను. ఈ సినిమా అఖండమైన విజయం సాధించి ప్రతి ఒక్కరూ దీన్ని దీవించాలని, ఈ సినిమా మేము మొదలుపెట్టినప్పటి నుంచి ఎటువంటి అవరోధాలు లేకుండా జరుగుతుంది, దానికి మీరందరూ సహకరిస్తున్నారని భావిస్తున్నాను. మా డైరెక్టర్ గారు చిత్తజల్లు ప్రసాద్ గారు స్టార్ డైరెక్టర్ అవ్వాలి, నేను స్టార్ హీరోని అవ్వాలి, ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి టెక్నీషియన్స్ అభివృద్ధి సాధిస్తారని కూడా నమ్మకం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఈశ్వరుడు సర్వేశ్వరుడు, ఈశ్వరుని పేరు ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళు దిగజారరు. గాడ్ బ్లెస్ యూ ఆల్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మరొకసారి డిఓపి గారికి, ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారికి, అన్నగారికి, మా అన్నగారు ఎప్పుడు దూరం నుంచే ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు నన్ను. చాలా సంతోషం అన్న. ఇక మా డైరెక్టర్ గారు మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ దిలీప్ గారు. ఈనాటి శ్రీ గణేష్ దేవి మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన రమాదేవి రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, వారు కువైట్ దేశంలో ఉండి హైదరాబాద్కి వచ్చి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో బ్యానర్ ఓపెన్ చేసి సినిమా చేస్తున్న రెడ్డి గారికి ముందుగా నా అభినందనలు. అలాగే 1947 సబ్జెక్ట్ ఎన్నుకొని కథ బాగుండాలి, ఆర్టిస్టులు ఎవరైనా పర్వాలేదు అనే ఉద్దేశంతో డైరెక్టర్ గారు చిత్తజల్లు ప్రసాద్ గారు ఈ సినిమా కథను రూపొందించుకొని చేయడం, వారు దాదాపుగా నేను ఒక 7-8 సినిమాలు క్లాప్ కొట్టుంటా. నేను చేసిన సినిమాలన్నీ ఆయన రిలీజ్ చేసి ఉన్నారు. వారికి అలాగే లక్ష్మణ సాయి నాకు చాలా మిత్రులు, వారితో నేను మ్యూజిక్ కూడా చేసి ఉన్నాను, పాటలు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే ఇక్కడ కొందరికే సపోర్ట్ ఉంటుంది, కొందరికి ఉండదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అలాంటిది, మనకు కొంత దరిద్రం అన్నట్టు. వారికి ఎవరికి నచ్చితే వారినే లిఫ్ట్ ఇస్తూ ఉంటారు. కొత్త వాళ్ళను చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళకు సహకారం చాలా తక్కువ దొరుకుతుంది. అది నేను గమనిస్తూ ఉన్నా. పాపం మంచి టెక్నీషియన్, చాలా బాగా చేయగలుగుతాడు. కాకపోతే ఎందుకు నేను చేయించాను కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది డైరెక్టర్ గారికి, వారికి. అలాగే హీరోగా బాగా పనిచేసి బాగా అంటే ప్రొడ్యూసర్ శ్రేయస్ కోరే మా దిలీప్ రాథోడ్, ఇంతకుముందు ఘాటి, నేనే దాని ఆడియో రిలీజ్ కూడా నేను గెస్ట్గా వెళ్ళాను. వారికి సీతారామ చౌదరి గారు మా ప్రసాద్కు మంచి మిత్రులు. ఇక ముఖ్యంగా మా కేవిఎల్ నరసింహారావు గారు, మా తెలంగాణ ఫిలిం ఛాంబర్కి ఆయన అడ్వైజర్ అండ్ లీగల్ అడ్వైజర్, అంతేనా? ఎలక్షన్ ఆఫీసర్, లీగల్ అడ్వైజర్. నేను చైర్మన్ అయితే వారే ఉన్నారు లీగల్ అడ్వైజర్గా. వారికి మా శ్రీను మంచి రైటర్, నేను ఆయనకు అవకాశం ఇచ్చిన మంచి రాసిండు. ఇక మీరు విన్నారు ఆయన సంస్కృతం అది ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతుంటాడు. వారికి ఆర్టిస్టులు అన్నపూర్ణ, మా కమెడియన్ చిట్టిబాబు, సుమలత, చిట్టిబాబా సుమలత, మీ పేరు హసీనా, ఇంకా ఎవరు
పూజిత శ్రీ అందరికీ నేను నమస్కారం. ప్లీజ్ క్షమించాలి. హలో. ప్రెస్ మిత్రులకు, వచ్చిన అతిథులందరికీ నా నమస్కారాలు. డైరెక్టర్ గారు మంచి అనుభవం ఉన్న వ్యక్తి, కథను బాగా చేసుకోగల కెపాసిటీ ఉంది. శివుడి పైన చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ సాధించవచ్చు. మేడం గారు పాపం ఆమె సినిమా మీద ఇంట్రెస్ట్తో సినిమాలు చేయాలని ఒక పట్టుదలతో కువైట్ నుండి వచ్చి ఆమె ఇప్పటికి 2 సార్లు 3 సార్లు వచ్చింది, వెళ్ళింది, వచ్చింది, మళ్ళీ వచ్చింది. అంతేనా? ఓపెనింగ్ అప్పుడు వచ్చింది, మళ్ళీ కొంచెం షూటింగ్ జరిగింది, మళ్ళీ వెళ్ళింది. అంటే అక్కడ వర్క్ ఉన్న సినిమా మీద ప్రేమతో ఇక్కడ కంపల్సరీ సినిమా చేయాలనే ఒక ఇంట్రెస్ట్తో ఆమె చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి వారిని ఆదరిస్తే, ఇలాంటి డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, హీరోస్ని, హీరోయిన్స్ని ఆదరిస్తే తప్పకుండా ఇంకా మళ్ళీ మంచి మంచి సినిమాలు చేస్తారు. కాబట్టి ఇలాంటి కొత్త వారిని, కొత్త ప్రొడ్యూసర్స్ని మీరు సపోర్ట్ చేయాలి. మేము ఇండస్ట్రీగా వారిని డెఫినెట్గా బాగా సపోర్ట్ చేస్తాం. ఈ సినిమాకు మంచి నేను ఇప్పుడు నా సాంగ్ ఒకటి మధుప్రియ పాడింది, సంక్రాంతి సాంగ్. ఆ షూటింగ్లో ఉన్న బైసాబ్ పిలిస్తే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు, షూటింగ్ జరుగుతూ ఉంది. అయితే నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక చిన్న సినిమాను మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత మైలేజ్ వస్తుందన్న నమ్మకంతో నేను రావడం జరిగింది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాని మనం తప్పకుండా ఆదరించాలి. వీరిని సపోర్ట్ చేసినప్పుడే కొత్త కొత్త కథలు, కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, ఇప్పుడు వీరి దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఇలాంటి సినిమా మంచిగా ఆడితే ఆయనకి ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, ఇంకా బాగా. అలాగే హీరో బాగా చేస్తారు, వారికి కూడా మంచి అవకాశం వస్తుంది. డైరెక్టర్ బాగా చేస్తాడు, ఆయనకు కూడా మంచి అవకాశం వస్తుంది. కాబట్టి ఇలాంటి సినిమాలని ప్రేక్షకులు కూడా ఆదరించాలి. ఇట్లాంటి సినిమాలు ఆదరించినప్పుడే ఇండస్ట్రీలో చాలామందికి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. టెక్నీషియన్స్ కూడా చాలామంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో దాదాపుగా సంవత్సరానికి ఒక 200-250 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక 150-170 సినిమాలు చిన్న సినిమాలే రిలీజ్ అవుతాయి. చిన్న సినిమాలు ఆదరణ లభిస్తేనే పెద్ద అవకాశం, ప్రతి వారికి పెద్దగా అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది. పెద్ద సినిమాలు కోట్లలో పెట్టి చేస్తారు, వాటి ఖర్చు కూడా కోట్లలోనే ఉంటుంది, వచ్చిన ఇన్కమ్ కూడా అంతే ఉంటుంది. చిన్న సినిమాలు ఏంటంటే వాళ్ళు బడ్జెట్లో కరెక్ట్గా బడ్జెట్ అనుకొని చేస్తారు. కాబట్టి దానికి పర్ఫెక్ట్గా ఉంటే ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా, ఏ టెక్నీషియన్ అయినా చిన్న సినిమాతోటే ఇండస్ట్రీకి వస్తారు. వాళ్ళని ఆదరించినప్పుడే వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు అవుతారు, పెద్ద డైరెక్టర్లు అవుతారు, పెద్ద టెక్నీషియన్స్ అవుతారు. కాబట్టి ఇలాంటి సినిమాలను తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలి, దీన్ని సపోర్ట్ చేయాలి. తప్పకుండా నేను మాత్రం ఛాంబర్ నుంచి మా ప్రసాద్ భాయ్కు, మేడం గారికి ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని థియేటర్లు ఇప్పిస్తా. ప్రసాద్ భాయ్, మీరు బ్రహ్మాండంగా మంచి పబ్లిసిటీ చేయండి. ఇప్పుడు చేసే సినిమాలకు మంచి అవకాశం కూడా ఉంది. ఏంటంటే ఒకటి థియేటర్ ఉంది. గతంలో ఓన్లీ థియేటర్, శాటిలైటే ఉండేది. ఇప్పుడు మనకు థియేటర్ ఉంటుంది, ఓటీటీ ఉంటుంది, డిజిటల్ మార్కెట్ ఉంది, యూట్యూబ్స్ కమ్మొచ్చు, ఇన్ని రకాలుగా బిజినెస్ చేయొచ్చు. కాబట్టి మీరు మంచి పబ్లిసిటీ చేయండి. దీన్ని మనం అన్ని భాషలలో ఓటీటీకి అమ్ముదాం, థియేటర్లు రిలీజ్ చేద్దాం, ప్లస్ డిజిటల్ మార్కెట్ కూడా అమ్మొచ్చు. దీన్ని బాగా చేయండి. డైరెక్టర్ గారు, మీకు ఎప్పుడు ఏ సందర్భంలో కావాలని నా సపోర్ట్ కావాలంటే మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తా. మేడం కొత్త ప్రొడ్యూసర్ కాబట్టి వారికి మంచి థియేటర్లు నేను ఇప్పిస్తా, నేను హామీ ఇస్తున్నా. సినిమా ఏంటంటే థియేటర్లు కూడా మంచిగా ఉంటేనే, మంచి థియేటర్లు వెళ్తేనే సినిమాలు చూస్తారు జనాలు. కాబట్టి డెఫినెట్గా మనం మంచి థియేటర్లు పెట్టుకొని రిలీజ్ చేద్దాం. కానీ మంచి థియేటర్లు దొరకాలంటే మనకు కొంచెం పబ్లిసిటీ కూడా అవసరం. పబ్లిసిటీ బాగా చేయండి. దాని ప్రకారంగా మనం దీన్ని సక్సెస్ఫుల్గా చేసి మా హీరో పాపం మావాన్ని పెద్ద హీరో చేయాలి. ఈ సినిమా పెద్ద హిట్ అయితే మావాడు పెద్ద హీరో అవుతాడు. ఆయన దగ్గర చేయాలనే కసి బాగా ఉంది. నేను ఏదో సాధించాలి ఇండస్ట్రీలో ఒక తపన ఉంది. కాబట్టి అలాంటి అంటే ఫ్యాషన్ ఉండాలి. మనం సినిమా చేయాలంటే కూడా ఫ్యాషన్ ఉండాలి. నేను కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఒక ప్రేమ దీని మీద చెయ్యాలి. ఏదో అందరూ అంటారు నువ్వు ఎందుకు రాజకీయం నుంచి ఇటు వచ్చినావు, అందరూ ఉన్నోళ్ళు రాజకీయాలు వెళ్తారంటే నేను ఇండస్ట్రీ కోసం రాజకీయాలు వదిలిపెట్టి వచ్చిన. నేను నా 21 ఇయర్స్లోనే నేను మెదక్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, నాకు 2 గన్మెన్లతోనే ఇండస్ట్రీకి వచ్చిన నేను.
కానీ నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం, ఇండస్ట్రీ మీద ప్రేమతో వచ్చిన నేను దాదాపు ఒక 35 సినిమాలు చేసిన. ఎందుకు అంటే నేను కూడా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన. నా సినిమా కూడా రిలీజ్ కాకుండా ఒక 6 నెలలు కూడా ఆపి, మన దగ్గర ఉన్న కొందరు ఉంటారు కదా ఇక వాళ్ళు ఆపి ఉన్నారు. అయినా జిద్దుగా చేసి ఈరోజు ఎవరిని ఆపాల్సిన అవసరం లేకుండా నేను సినిమా రిలీజ్ చేస్తాను. కాబట్టి వాళ్ళ మీద కక్షతోటే ఇండస్ట్రీకి వచ్చిన ఈరోజు నిలబడినా. కాబట్టి ఎవరు కూడా సఫర్ కావద్దు. సినిమా చేస్తే ఎదుటివాడు ఎలా రిలీజ్ చేస్తున్నాడో మన వాళ్ళు కూడా రిలీజ్ చేయాలి, మనకు కూడా థియేటర్లు రావాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు థియేటర్లు లేకపోయినా మనకు ఓటీటీ ఉంది. కొన్ని థియేటర్లు రిలీజ్ అయినా, మినిమం థియేటర్స్ రిలీజ్ అయినా మనం ఓటీటీలో రిలీజ్ చేయొచ్చు. మొత్తానికి థియేటర్ లేకపోయినా ఓటీటీలో రిలీజ్ చేయొచ్చు. అంటే అంత అవకాశం ఉంది కాబట్టి మనం వెనకకు పోయేది లేదు. మేడం గారు మీరు ఏం భయపడద్దు, డైరెక్టర్ గారు డెఫినెట్గా మీకు ఫుల్ సపోర్ట్. తప్పకుండా సినిమా బాగా ఆడాలి, కానీ ఎన్ని థియేటర్లైనా రిలీజ్ చేద్దాం. దీనికి మనకు తగ్గట్టు మా అడ్వకేట్ గారు ఉన్నారు, కొండంత అండ, ఏమాత్రం భయపడేది లేదు. నరసింహారావు గారు, నేను మీకు అంటే సజెషన్ ఏంటంటే సినిమాను మాత్రం కంప్లీట్గా బాగా చేయండి. పబ్లిసిటీ ఆడియో రిలీజ్ చేసిన బాగా చేయండి. తర్వాత కథ మీరు ఎట్లాగో మంచి కథను ఎన్నుకున్నారు కాబట్టి దాన్ని సిస్టంగా ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మనం ఎంత పెద్ద సినిమా అయినా మా సినిమా వస్తుంది అని తెలియకపోతే ఎవరు కూడా సినిమా థియేటర్కి రారు. కాబట్టి మనం మా సినిమా వస్తుందని ఒక పబ్లిసిటీ జరగాలి. జరిగినప్పుడే థియేటర్కు అరే ఓ ప్రసాద్ సినిమా వస్తుంది, లేదంటే మా సాయి సినిమా వస్తుంది అని తెలిస్తేనే జనాలు థియేటర్కి వస్తారు. కాబట్టి మీరు తప్పకుండా మంచి పబ్లిసిటీ చేయండి. మీకు ఎలాంటి అవకాశం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తా. ఇప్పుడు ఇదైతే దాదాపు కొంత ఖర్చుతో కూడుకున్నది కాబట్టి వితౌట్ ఖర్చు కూడా నేను కావాలంటే నేను హాల్ ఇచ్చి మీకు పబ్లిసిటీకి ఇస్తా. ఇదైతే కొంత ఖర్చు పెట్టున్నారు మీరు, కానీ నేను ఖర్చు లేకుండా కూడా హాల్ ఇప్పిస్తా. పబ్లిసిటీ మాత్రం చేయండి. ఆడియో రిలీజ్ కానీ టీజర్ రిలీజ్ కానీ మీరు మళ్ళీ పెట్టుకుంటారు కాబట్టి చేయండి. నా సహకారం మీ ఏం కావాలన్నా చేస్తా తప్పకుండా. అంటే ఈరోజు చేసే సహకారం పెద్దది. ఇప్పుడు నేను షూటింగ్ ఇటు వదిలిపెట్టి రావద్దు, కానీ నేను వచ్చిన మీకోసం. కాబట్టి మనము సినిమాను ప్రేమించే వ్యక్తులం కాబట్టి డెఫినెట్గా నేను ఎలాగ చేశానో నా ముందున్న వ్యక్తి నా దగ్గర సినిమా చేస్తున్న ప్రతి వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళు నేను తప్పకుండా సపోర్ట్ చేస్తా. వారిని ఇబ్బంది పెట్టినా నేను ఊరుకోను. నేను అట్లా చాలామందిని చూసినా చేసినా ఎవరైనా ఇబ్బంది పెట్టే రకం ఉంటే కూడా వాళ్ళని ఎదిరించి పోరాడి డెఫినెట్గా సినిమాని రిలీజ్ చేపిస్తా. దానిలో ఏమాత్రం తేడా లేదు. తప్పకుండా మీరు చేసే పని ఒకటే, పబ్లిసిటీ మంచి చేయండి. మన పూర్తి సహకారం ఉంటుంది. మన సాయి గారు బ్రహ్మాండమైన ఆ పాట నిజంగా చాలా బాగా ఉంది. అది నిజంగా స్క్రీన్ మీద వస్తే మాత్రం 100% చాలా బాగుంటుంది. మంచి టెక్నీషియన్ ఎన్నుకున్నావు బైసప్ నువ్వు. నిజంగానే టెక్నీషియన్స్ బాగున్నారు, హీరో బాగున్నాడు, హీరోయిన్స్ కూడా బాగున్నారు, అందరు ఆర్టిస్టులు బాగున్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని విజయవంతం చేయడానికి 100% సాయశక్తులు. మా బైసప్ అయితే చాలా సినిమాలు చేసిండు ఆయన. ఇప్పుడు మొన్న పుష్ప 2 కూడా క్యారెక్టర్ చేశాడు ఆయన. చాలా సినిమాలు చేశాడు. కాబట్టి అలాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా మన దాంట్లో ఉన్నారు. కాబట్టి ఏం ఇబ్బంది లేదు. తప్పకుండా దీన్ని మంచి విజయం సాధించే విధంగా మనం తప్పకుండా దీన్ని కృషి చేద్దాం. ఈ సినిమా కోసం నేను కూడా మీకు ఎప్పుడు రమ్మన్నా వస్తాను. ఇంకెవరినైనా మీకు గెస్ట్లు కావాలంటే కూడా తెప్పిస్తాను. తప్పకుండా సినిమాను మాత్రం మంచి ప్రమోషన్ చేయండి. కొన్ని ట్రైలర్స్ కూడా కట్ చేయండి. మీకు ట్రైలర్స్ కూడా మనం సబ్సిడీ పైన వేద్దాం, డిస్కౌంట్ చేసి ట్రైలర్లు కూడా వేయడానికి అవకాశం ఉంది మనకు. కాబట్టి తప్పకుండా నా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఈ సినిమాను మాత్రం చాలా పెద్ద ఎత్తున భారీ అంటే పబ్లిసిటీ చేసి 1947 అంటేనే కాశీ నగర్. కాబట్టి ఇది అందరి నోళ్ళల్లో నానాలి. అంటే మనం చేసే పబ్లిసిటీ మీద అందరూ దీన్ని 1947 కాశీ నగర్ అని అందరు చెప్తుండాలి. ఆ ట్రైలర్ చూడగానే సినిమాకు పోవాలి మనం అనే విధంగా మీరు చేయాలని నేను కోరుతూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా ప్రసాద్ గారు, రమారెడ్డి గారు, హీరో అందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తూ, ప్రెస్ మీ అందరికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ ఎవరీవన్. నమస్తే.
అయిపోయింది. కంగ్రాచులేషన్స్ మేడం, వెల్కమ్ ఫిలిం ఇండస్ట్రీ. మీరు నిజంగా మంచి సినిమాలు తీయాలి. అంటే మన ప్రొడ్యూసర్స్లో ఎక్కువ లేడీ ప్రొడ్యూసర్స్ లేరు కాబట్టి మీరు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా డైరెక్టర్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే, ఎందుకంటే ఆయన పెన్ను పేపర్ పెట్టినప్పుడే చిట్టిబాబుకు ఒక క్యారెక్టర్ అని చెప్పేసి రాసేస్తాడు. అంతా నా మీద ఉన్న నమ్మకం అది. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కాశీనగర్ 1947 టైటిల్ చాలా పెద్దలందరూ చెప్పారు, మా గురుగారు లక్ష్మణ్ సాయి సార్ కూడా చెప్పారు కాబట్టి అద్భుతమైన టైటిల్. అందులో ఇప్పుడు మొత్తము మైథలాజికల్ కానీ ఇట్లా ఏమన్నా ఉన్నా మొత్తం పాన్ ఇండియా రేంజ్లో ఆడే సినిమాలు కాబట్టి గురువుగారు మీరు జాగ్రత్తగా ఈ సినిమా ఆ రేంజ్లోనే చేయాలి. మినిమం కార్తికేయ 2 కన్నా కార్తికేయ రేంజ్లో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు మొత్తం ప్రపంచమే శాసిస్తుంది. సో నిజంగా మన సినిమా దిక్కు నుంచి మన యూనిట్ తరఫు నుంచి కూడా రాజమౌళి గారికి మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వరల్డ్ వైడ్గా ఒక తెలుగు సినిమాకు ఒక తెలుగు పాటకు నాటు నాటు అనే పాటకు అంత పెద్ద అవార్డు రావడం అనేది నిజంగా మన సినిమా తరఫు నుంచి వాళ్ళకు కంగ్రాచులేషన్స్. మరియు ఈ సినిమాల నాకు ఇక చెప్పాల్సిన అవసరం లేదు, సార్ ఏదో ఒకటి క్యారెక్టర్ రాసి పెట్టారు నా గురించి. నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. మా లక్ష్మణ్ సాయి సార్తో ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో మాట్లాడడం, చాలా ప్రోగ్రాములు చేసాం కానీ ఫస్ట్ టైం మాట్లాడడం. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా పడారు. మైథలాజికల్ గురించి మీకు భక్తి గురించి నేను చెప్పాల్సినటువంటి కాదు. థ్యాంక్ యూ అండి, నాకు ఇంత మంచి అద్భుత అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత 2 సినిమాలకి రెండు ఐటమ్ సాంగ్స్ ఆల్రెడీ షూటింగ్ అయినాయి, నేను రాసిన పాటలు. సరే, ఈ సినిమాకి రాసిన ఐటమ్ సాంగ్ ఈడేరి ఇంటబడి ఉన్నదానిరా, జోడు కొరకు మొగము వాచిన కన్యదానిరా. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఈడేరి ఇంటబడి ఉన్నదానిరా, జోడు కొరకు మొగము వాచిన కన్యదానిరా. కూర్చుంటే కోలేసినట్లున్నది, నిల్చుంటే నిలవేసినట్లున్నది, పడుకుంటే పగలేసినట్లున్నది, ఇదంతా ఏంటో అంతుపట్టకున్నదిరా. వల్లమాలిన పైట మాటి మాటికి జారు, వల్లమాలిన పైట మాటి మాటికి దారు, సిగ్గుమాలిన రైక చీటి మాటికి చిట్లు, పొదిగిన కుచ్చిళ్ళు పొదుపు తప్పుతుంటే ఇది ఏమిటో అందుబట్టకున్నదిరా. సరే, ఈ సాంగ్ ఇట్లా సాగుతూ ఉంటుంది. సరే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ సాంగ్ అయినా సరే షూటింగ్ కాకముందు, రికార్డు కాకముందే మిమ్మల్ని అది మెప్పించిందంటే ఆ సినిమా కానీ ఆ సినిమా వాడుకున్న ఏంటి మన డైరెక్టర్స్ గారికి ఇష్టమయ్యి ఈ సాంగ్ తీసుకున్నారు. ఐ ఆమ్ సేయింగ్ థ్యాంక్స్ ఫర్ హిమ్. వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ 10 years ఆన్వర్డ్స్. సరే, ఇంతకాలానికి ఒక సినిమాకి పాట రాసే అవకాశం వచ్చింది. ఈ మధ్య మేము ఆ కాకతీయంగా కూర్చున్నాం. చౌదరి గారు ఒక భరతనాట్యం మీద ఒక సాంగ్ కావాలండి, ఎవరు రాస్తారా అని చూస్తున్నాను అన్నారు అన్నమాట. అదేంటి సార్, మన దగ్గర ఆల్రెడీ రాసిన సాంగ్ ఏముంది, ఒక్కసారి వినిపించండి అన్నాడు అనమాట. గగన జగన గజ గమన అంటే గగన జగన గజ గమన కనద్ఘనమణి గంటిక గణగణాకర కంకణ కర్ణకుండల దగిత గండ మండల ప్రభవిత పారాణి రాగ రంజిత మంజీర రమ్య చరణ రమణీయ తారహార రాజితగళ శోభిత గగన. మా ఆహ్వానాన్ని మన్నించి మా కాశీనగర్ 1947 సినిమా పోస్టర్ ఆవిష్కరించిన విచ్చేసిన పెద్దలకు, ఆర్టిస్టులకు వందనం. నేను పరమశివుని భక్తురాలిని. నేను కువైట్ నుండి వచ్చినప్పుడు కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. అయితే డైరెక్టర్ ప్రసాద్ గారు ఒక కథ టైటిల్ వినిపించారు. నాకు చాలా బాగా నచ్చి నిర్మాతగా బాధ్యత తీసుకున్నాను. ఇప్పటి వరకు 2 పాటలు
టాక్ పార్ట్ 45% అయింది. రాబోయే శివరాత్రికి సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాము. మీ అందరికీ ఆశీస్సులతో ఆ పరమేశ్వరుని కృపతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. నమస్తే. కళాకారులకి, కళాభిమానులకి, మా స్నేహితులకి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నేను భానుమతి రామకృష్ణ గారి శిష్యుడిని. 15 సంవత్సరాలు తమిళనాడులో తమిళ సినిమాలకు అసిస్టెంట్గా చేశాను. తర్వాత 15 సంవత్సరాలు తెలుగు అయిపోయింది. అయితే యజ్ఞ సినిమా చేద్దామని నేను కూకట్పల్లి ఆఫీస్ తీసుకున్నప్పుడు ఒక మేనేజర్ వచ్చి, ఏమండి చాలామంది చెప్పాను, పర్లాకిమిడి దగ్గర ఒక కాశీనగర్ అనే ఊరుందండి, 100 సంవత్సరాల నుంచి శివలింగం భూమిలోనే ఉంది, అయితే శాసనం ఉందంట, ఆ శివలింగాన్ని పైకి తీసుకురాకూడదు, ఈ గుడి మొత్తం డెవలప్ చేసుకోండి, అక్కడ మాత్రం ఒక పలుకు పడకూడదు, దాని గురించి సినిమా చేయాలని ఎవరు చెప్పట్లేదంటే నైట్ చెప్పాడు. టైటిల్ రాసుకున్నా, కాశీనగర్ 1947. అక్కడి నుంచి డెవలప్ చేసి తెల్లారికి ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చా. అతను వండర్ అయిపోయి, మాకు అత్యంత ప్రియతమురాలు మా మేడం ఉందండి, కువైట్లో ఉంటుంది, ఆమె వచ్చిన తర్వాత కథ చెప్పి సినిమా తీద్దామన్నారు. అలా చెప్పిన తర్వాత క్రియేట్ చేసి సబ్జెక్టు ఈ కాశీనగర్ 1947 తయారు చేశాం. అయితే ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడు తర్వాత చేస్తాడరా అని చెప్పే అవకాశం ఇవ్వలేదండి నేను. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. అలాగే ఈ సత్తెనపల్లి వెళ్ళాము, అక్కడ ఆ గుడి చూశాము. నేను ఏదైతే రాసుకున్నానో గర్భగుడిలో శివలింగం పైకి రాకుండా ఉందో అదే శివలింగ ఆలయాన్ని చూపించారు మా చెన్నకేశవ నాయుడు గారు. నేను ఆశ్చర్యపోయానండి. చాలాసార్లు అచ్చంపేట వెళ్ళాం, సత్తెనపల్లి వెళ్ళాం, కానీ ఆ గుడి ఉందని తెలియదు మాకు. చుట్టూ పర్వతాలు, 300 రోజులు గంగ వస్తూనే ఉంటుంది. దాదాపు 6 అడుగుల బల్లి ఉందండి ఆలయంలో, కాపల అంట శివలింగానికి. తప్పక ఆ శివాలయం చేసుకొని అక్కడ సాంగ్ చేశాం. ఇందాక మీరున్న పాటకి చక్కగా చేశారు ఆయన. అలాంటి పాట రాసిచ్చిన మా గురుతులీలంట. ఎందుకంటే నాద బ్రహ్మ ఇకంతే. ఇప్పుడున్న చాలామంది కొత్త మీరు డైరెక్టున్నారు, స్వరం అంటే తెలియదండి. ఒక డైరెక్టర్ని అడిగా, స్వరం రాస్తాడు, స్వరం ఏందండి అన్నాడు. 1 2 3 అంట. రాగం అడిగా, రాగం ఎందుకు అన్నాడు. కానీ మొన్న ఒక పాట ఇట్లా రాసి చేతికి ఇచ్చాం, 5 minutesలో ట్యూన్ చేసి వినిపించారండి సాంగ్. ఇప్పుడు ఆయన వినిపించారే సీతారామ చౌదరి గారు, హీరోయిన్ భరతనాట్యం చేస్తుంటే ఒకప్పుడు ఎంటబడిన ప్రేమించినటువంటి హీరో గారు వెళ్ళిపోయే పాట అయిపోయే లోపల అలా వాటేసుకుని ఐ లవ్ యూ చెప్తాడు. అలాంటి మ్యూజిక్ అందించారు. వీళ్ళందరి సహకారంతో ఒక మంచి సినిమా ఫ్యామిలీ మొత్తం చూసి, సినిమాకి వెళ్ళారా, కామెడీ ఉంది, దేవుడి సీన్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకుంటారు. కాబట్టి అంత మంచి సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చిన మా చెల్లెమ్మ రమాదేవి రెడ్డి గారిని 100 ఏళ్ళు బ్రతుకుతూ 100 సినిమాలు తీయాలి. అలాగే మా కావూరు శ్రీనివాస గారు 30 సంవత్సరాల స్నేహితం, మహారచయిత, తాళపత్ర గ్రంథాలు చదువుతాడు, ఎక్కడ నిధిందో చెప్తాడు, గవర్నమెంట్కి అప్పు చెప్తాడు. అలాగే సాహిత్యం కూడా నంబర్ 1. వీళ్ళందరి సహకారంతో మేము ముందుకెళ్ళి వీలైతే శివరాత్రికి కానీ ఇంకో నెల ముందు కానీ రిలీజ్ చేయాలని తపస్సు చేస్తున్నాం. మీ దీవెన ఇవ్వండి. దిలీప్ కుమార్ రాథోడ్. 5 సినిమాల్లో హీరోగా చేశాను, 4 సినిమాల్లో విలన్గా చేశాను. ఘాటి టీజర్ మీరు చూసే ఉంటారు, ప్రజలందరికీ నేను సుపరిచితమే. కళారంగంలో ఎవరికైనా అదృష్టం కావాలంటే ఆ పైవాన్ని ఆజ్ఞ ఉండాలి. వారి ఆజ్ఞ లేకపోతే చీమైనా కదలదు, మీ అందరికీ తెలుసు. ఆ ఆజ్ఞ నాకుందని నేను భావిస్తున్నాను, నేను అదృష్టవంతుడిని భావిస్తున్నాను. బాబు నాయక్ గారు నాకు ఆ సినీ రంగం అంటే ఆయన పత్రికలో ప్రచురణ చేయకపోయి ఉంటే, మా గురుగారు చూసి ఉండకపోయి ఉంటే నాకు ఈ అవకాశం రాకపోయేది.
సో నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. వెనకాల చాలామంది లక్షల్లో వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీస్, కానీ నాకు ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు ప్రసాదించాడనే నేను అనుకుంటున్నాను. కాశీనగర్ 1947 అఖండ విజయం సాధించాలని, నేను స్టార్ హీరో అవ్వాలని, ఇందులో చేసే ప్రతి ఒక్కరు, మా ప్రొడ్యూసర్ గారు కూడా స్టార్ ప్రొడ్యూసర్ అవ్వాలని, మా డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ అవ్వాలని, చిత్తజల్లు ప్రసాద్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను శిరస్సు వంచి వందనాలు చేసుకుంటున్నాను. మా సినిమాని ఆదరించి మమ్మల్ని బ్లెస్సింగ్స్, మా దేవుడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఈ లోకాన్ని ఏలేవాడు మనకు నిండుగా ఉన్నాయి కాబట్టి దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందనే పరిపూర్ణమైనటువంటి షూటింగ్ జరుపుకొని మేము మళ్ళీ తిరిగి మంచి సక్సెస్ మీట్ పెడతాము, ఆడియో ఫంక్షన్ పెడతామని అభిలాషిస్తున్నా. థ్యాంక్ యూ. ఓం అశ్వధాయి చ గోదాయి ధనదాయి మహాధనై ధనం మేషజాం దేవీం సర్వకామార్థసిద్ధయేత్ పుత్రపౌత్రధనం ధాన్యం అస్తేర్వాజా విఘోరదం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రీమైశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీం ఉపాస్మయే. ఓం అగ్నిర్భవ శుచర్భవ